హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఏంటంటే వినాయక చవితి అనగానే మనం విలేజ్ ఎట్లుంటుంది అంటే అందరితోటి కలిసి చందాలు కలెక్ట్ చేసి తీసుకొచ్చి వినాయకుడు పెట్టడం అది మస్తు ఉంటుండే. బట్ అమెరికాకి వచ్చిన తర్వాత అసలు బయట పెట్టడానికి ఉండదు కాబట్టి ఇంట్లోనే పెట్టుకుంటాము. ఆ ఇంట్లో పెట్టుకోవడానికి వినాయకుడు కొనడానికి అయితే షాప్కి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి కొన్న తర్వాత ప్రైజ్లు ఎంత ఉన్నాయని చూపిస్తాను, వినాయకుడికి ఎంత ఉన్నాయి అండ్ కొబ్బరికాయలు ఎట్లుంటాయి ఇక్కడ వచ్చేసి అది మొత్తం కూడా చూపిస్తాను. సో ఈ వీడియో మొత్తం కూడా వినాయకుని సెలబ్రేషన్సే. ఒక 3 days రూమ్లో పెట్టుకొని తీసేద్దామనే ప్లాన్ అయితే ఉంది. సో ఈ వీడియో మొత్తం చూడండి, ఎట్లా జరుపుకుంటామో ఏంది అనేసి చూపిస్తాను. చేతికి అయితే ఫ్లవర్స్ ఏమేమి కావాలో ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చిండు. నేనేమో వినాయకుడు ఇంకేమన్నా కావాల్సినవి తీసుకుందామని అయితే వెళ్తున్నాను. సో చలో మరి. రోడ్ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇవన్నీ క్లోజ్ చేసారు, ఒకటే ఒక లైన్ ఉంది. సో మేము స్టార్టింగ్ లో అమెరికాకి వచ్చిన తర్వాత ఇక్కడనే ఉంటుండే, దీనికి నియర్ బై ఒక 2 miles అట్లా ఉంటుండే. ఇక్కడికే వస్తుండే, ఇక్కడ అన్ని దొరుకుతాయి ఎందుకో. సో ఇక్కడనే వచ్చి తీసుకుంటుండే, అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. అక్కడ ఉన్నాయి గణేష్, ప్రైస్ ఎంతనో కనుక్కోవాలి. కొన్ని ఉన్నాయి, ఇది 699, వచ్చేసరికి కొంచెం ఎక్కువ. ఇవన్నీ వెజిటేబుల్స్. ఇందులో దోసకాయ కావాలన్నా కానీ దోసకాయ కార్టు తీసుకుందాం, దీంట్లో నింపేద్దాం. ఇది వచ్చేసరికి 699, 500. దోశ బ్యాటర్ ఇంతకన్నా పెద్ద లేదు ఇంకా. ఇదే ఇది 2. కొబ్బరికాయలు వచ్చేసరికి ఇవి ఇట్లే ఉంటాయి ఇక్కడ. కోకోనట్స్, దీనికి తోకలు లేవంటే తోకలు ఉన్నాయి ఇక్కడ, తోకలు తీసేసి వస్తాయి. అదొక కొబ్బరికాయ. 2 పెడతాం కాబట్టి 2 తీసుకున్నాం. మన గణేశుడు వచ్చేసరికి ఇదే ఈ ఇయర్. లడ్డు అనేది ఇంట్లో మనోళ్ళు ఏదైనా స్వీట్ తయారు చేస్తారని అనుకుంటున్నా, చేస్తారు వాళ్ళే మనోళ్ళు. దోసకాయలు తీసుకురమ్మన్నారు కానీ దోసకాయ దొరకలేదు. ఇక గరగా అంటారా, గడ్డి మనకి చాలా ఉంటుంది అమెరికాలో, ఎక్కడ వెళ్ళినా గడ్డి ఉంటుంది, గ్రీనరీ. సో అదే తీసుకొచ్చి కొంచెం దండ చేసి వెళ్ళాలి. ఈ వినాయకుడికి వచ్చేసరికి 699 పడ్డది, అంటే 500 600 పడింది రూపీస్లో వచ్చేసరికి. గడ్డితో డెకరేట్ చేస్తుంది. ఈ గడ్డి నిన్న కింద తీసుకొచ్చినాం, తమలపాకులు దొరికినాయి. ఇవి తీసుకొచ్చినాం ఇండియన్ బజార్లు. ఇవి డెకరేట్ చేస్తుంది రమ్య. ఇక్కడ పాటలు వస్తున్నాయి, ఇక్కడ లైటింగ్, ఇక్కడ ప్రసాదం చేస్తుండు. దీపం ముట్టియడానికి ఆయిల్ లేకపోతే గీ తోటి ముట్టిస్తాం. మాకు చంద ఎంత రాస్తున్నావు వినాయకుడికి చెప్పు. చంద మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారు, మేము అడుగుతామా? అట్లా అడుగుతా, మేము ఎక్కువ అడుగుతాం. ఆడ కూడా ఈరోజు దీపం వచ్చేసరికి మొత్తం నెయ్యితోటి. గౌరమ్మ ఎత్తుంది, గౌరమ్మ రమ్య. నేను మా ఇంట్లో చిన్నగా ఉన్నప్పుడు ఎవరు ఆడపిల్లలు లేరని నాతోటి చేపిస్తుండే మా అమ్మ. ఎవరినైంది బతిమలాడేది, ఏరా ఏమైతుంది ఏం కత్తి అని. బతుకమ్మ పండుగ అప్పుడు చేస్తారు కదా, అట్లా ఇక వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని వెయిట్ చేసి చక్కగా మేమే చేస్తుండే. ఇక పాట పాడు, ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అయ్యో అట్లా కాదు. గౌరమ్మను పెట్టేసినాం, దీపం వచ్చాడు. దేవుళ్ళు అందరు వెనకాల బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమంటారు మాకు ఆశీస్సులు ఇస్తుంటారు, జాబ్ వస్తే లేరు మీకు అని. హోమ్ మేడ్ లడ్డు. హోమ్ మేడ్ లడ్డు ఏదో ఒకటి స్వీట్. షుగర్ ఒకటి లడ్డు చేయడానికి స్వీట్ కావాలి కదా, షుగర్ తీసుకురావడానికి నేను వెంకి వెళ్తున్నాం. ఇక్కడ ఆగినాం కదా, సో వీళ్ళు ఆగుతారు ఇట్లా మనం వెళ్ళేంత వరకు. ఇటు సైడ్ కూడా ఇట్లా ఆగుతాడు.
మనం వెళ్ళినాక వెళ్తుంటారు వాళ్ళు. అప్పటి వరకు ఆరని కొట్టరు, ఏం కొట్టరు, ఆగాలన్నమాట వాళ్ళు. ఇక్కడ గ్యాస్ స్టేషన్ ఉంది, గ్యాస్ స్టేషన్కి వెళ్ళి షుగర్ తీసుకొని వెళ్ళాలి. ఇదే గ్యాస్ స్టేషన్. ఈ గ్యాస్ స్టేషన్ లోపలికి వెళ్ళి తీసుకోవాలి షుగర్. ఇద్దరు షుగర్ ఎత్తుకారు ఎక్కడో ఈయనే ఉంది. సంకల పిల్లని పెట్టుకొని ఊరంతా ఎత్తికినట్టుంది మా పని. ఇక్కడనే ఉంది. సో ఇదే తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ డీక్యూ అని ఉంది కదా, దీంట్లో అన్ని కేక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చిన్నది ఉంది కదా, అదే అది డీక్యూ. అది సివిఎస్ ఫార్మసీ, అంటే మన మెడికల్కి సంబంధించిన అవన్నీ దొరుకుతుంటాయి. అట్లా పరిగెత్తడమే ఒకటి ఉండదు, మనమే క్రియేట్ చేసుకుని వెళ్ళాలి. అవి అట్లా అట్లా ఆ వెనకాల కాదు. అక్క ఉరుకుతుంది. లగెత్తు 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 లగెత్తు. చేతి కంటే ఎక్కువ కలిపొచ్చా రమ్య నాకు. ఇదే ఫస్ట్ పెడతా ఇంట్రో. ఇలా ఉన్న పిండి ఇలా చేసిన. ఇంటి దగ్గర ఉంటే మా అన్న చేస్తుండేది. నేను అప్పలు చేసినప్పుడు పండుగలకి మా అన్న ఇట్లా కలిపిస్తే ముద్దలు చేసి నేను పొయ్యి దగ్గర కూర్చొని ఇట్లా ఇట్లా ఎగరేస్తుండే. ఇప్పుడు ఇది చేస్తున్నాను. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఉందిగా, అన్నిట్లలో ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. లడ్డూలు 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 నేనే చేసా బాగా ఉంది. అయ్యో మర్చిపోయినా. నేర్చుకోలేదులే. వినాయకుడు పెట్టినప్పుడు లడ్డు పెట్టినప్పుడు ఎట్లా టేస్ట్ తినాలని ఉండదు చూసాం. అట్లా పని వచ్చిన వాళ్ళు పని మనిషి, పని రాని వాళ్ళు పనికి మాలిన వాళ్ళు. బా బా వా 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 చేతు వా పని రాని వాళ్ళు పనికి మాలిన వాళ్ళు. బా బా వా 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 చేతు వా. A few moments later. లడ్డూలు వినాయకునికి ఒక లడ్డు పెడతాం. ఇవన్నీ ఒక్కొక్క లడ్డు పెట్టి తర్వాత మాకు ఇవన్నీ వినాయకునికి ఒకటి అట్లే ఉంచుతాం. ఇవన్నీ చేతు చేసిండు. ఇది నేను వెంకి చేసిన. దీని బ్యాక్గ్రౌండ్ అంతా ఎవరు చేసారంటే రమ్మే చేసింది. పిండి కలపడం అవన్నీ. వినాయకుడు అక్కడి నుంచి చూస్తూనే ఇంకెంతసేపు రా అని. ఉండ్రాలయ్యా దండ్రాలయ్యా కర్ణించయ్యా దేవా. బెల్లం తాలికలు, సేమియా, పాలు. 12 seconds later. తర్వాత నీళ్ళు వచ్చి మనం చూపించాలి. మనం చూపి అట్లే దేవుడికి అయితే అయిపోయింది. ఇక తీసుకోవాలి. నువ్వు పెట్టుకో. చాలు పెట్టేది. కొబ్బరిగా కొట్టండి. కొట్టే గ్యాస్ గ్లాస్ కాదు ఇగో, ఇది అదే. ఇది అందుకే కొబ్బరి నీళ్ళు కొట్టడానికే. అవునా? కొట్టు కొట్టు కొట్టు. కుంకుమ పడుతుంది కదా, టేస్ట్ బాగోదేమో అని. ఇదేంటిది రమ్య? వెజ్ బిర్యానీ. వెజ్ పులావా? ఒక్కొక్కటి చెప్పేసి. ఇది వెజ్ పులావ్, రవ్వండ్రాలు, బెల్లం తాలికలు, పాయసం. ఇది నాకు తెలీదు. లడ్డు. అది మోమోస్. ఇది మోదక్. మోదక్ కొబ్బరి మోదక్. ఇదేమో లడ్డు. అది రైతా. అది వచ్చేసరికి పల్లి చట్నీ, టమాటా చట్నీ. లడ్డు బాబు చూపి. లడ్డు బాబు మిస్. లడ్డు బాబు లేడు. లడ్డు బాబు మంచిగా చూపి, మంచిగా పెట్టుకో. లడ్డు బాబు అయిపోయింది. స్టార్ట్ చేద్దామా? సరే, మాకు ఆకలి అవుతుంది, లేట్ అవుతుంది. బై బై. ఇట్లా ఫుడ్ ప్లేట్లో నింపుకొని ఎన్ని రోజులు అవుతుందో ఏమో. అమ్మో, ఎన్ని రోజులు అవుతుంది? అయింది బానే. 2 years అయితే. ఎందుకు 2 years? ఎన్ని గానమా? నేను లాస్ట్ టైం ఏదో పండుగ మనం ఏదో సంక్రాంతికి వేసుకున్నాం.
సంక్రాంతికి పొంగల్ తిన్నాం మధ్యాహ్నం అంతే. పొంగల్ బయట పోయి తిన్నాం కదా ఆ రోజు. సర్లే ఈ రోజు వినాయకుని పేరు చెప్పుకొని ఇన్ని వేసుకొని తింటున్నాం అంతే. అంటే మన జీవితాలు కూడా స్వీట్ గా స్టార్ట్ కావాలని స్వీట్ తోటి స్టార్ట్ చేయమంటుండు. అంతే. అన్ని లడ్డూలు గిడ్డలు అన్ని లడ్డూలు వేస్తా. ఎట్లుంది గెస్ట్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సక్సెస్ఫుల్ అయింది. ఏ రోజు తీద్దాం? సండే మార్నింగ్. ఆల్ రైట్, సండే మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. వినాయకుని గురించి వేరే వీడియోస్లో వస్తాయి. చేతు డాన్స్ చేస్తాడు. రింగోలా. బాయ్ బాయ్.